పాస్టర్ గారికి ఉంటుంది కూడివెచ్చల సంఘస్థులందరికీ వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే 2 సంవత్సరాల క్రితం శాంపుల్కి కడుపులో నొప్పి వచ్చింది. అది నొప్పి వచ్చినప్పుడు నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతూ నేను నా పనిలో ఉండి మా వారిని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి కడుపులో నొప్పి కదా చూపించని చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత శాంపుల్ చాలా సీరియస్ అయిపోయిందండి. అక్కడి నుంచి అక్కడే సాయి హాస్పిటల్లో 1 వీక్ ఉంచాల్సి వచ్చింది. ఐసీయూలో కూడా పెట్టారండి. వెంటిలేటర్ కూడా పెట్టాలని చెప్పి డాక్టర్ నాకు సంతకాలు కూడా తీసుకున్నారు. అయితే వెంటిలేటర్ అంటే నాకు అప్పుడు తెలియదు. సరే పెట్టాలి అనేసి అంటున్నారు కదా అని చెప్పి నేను మా తమ్ముడిని అడిగితే సంతకం పెట్టక అని చెప్పి అన్నాడు. అలా సంతకం పెట్టానండి. అప్పుడు వారి వరకు ఇంచుమించుగా ఐసీయూలోనే ఉన్నాడు శాంపుల్. ఎవరు కూడా ఐసీయూలోకి రానివ్వరండి. నేను ఏడుస్తూ ఉండడం బట్టి ఆ పిల్లలందరూ నన్ను నన్ను పోతే మీరు ఇలా కిందనే కనిపించింది మీకు కొంచెం ఏడుస్తుంది పక్కన కూర్చోమని శాంపిల్ పక్కన నన్ను కూర్చోబెట్టి వాళ్ళు నర్సులు పిల్లలందరూ నన్ను పక్కన కూర్చోబెట్టి అలా ఉండించేవారండి. నేను ఇంకా అప్పుడు అలా ఏడుస్తున్న దేవుడిని ప్రార్థన చేసుకున్నానండి. దేవుని గారు సెల్లో దేవుడు వాక్యం పంపిస్తూ ఉండేవారు. ఆ వాక్యాలు వింటుండే నేను అలా దేవుడిని ప్రార్థిస్తుంటూనే ఉన్నాను. ఇంకా మా అత్తయ్య గారి చుట్టాలందరూ ఫోన్ చేసి మేము అక్కడ చూపించాం ఇక్కడ చూపించాం ఏం లాభం లేదన్నారు అదన్నారు ఇదన్నారని చెప్పి నన్ను ఇంకా బాధ పెట్టేవారు. అయినా కూడా నేను తండ్రి నువ్వే ఉన్నావు అని చెప్పి నేను ఎంతగానో దేవుడిని అలా కన్నీరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నానండి. అలా 3 రోజులు అయిపోయింది. ఒక రోజు నైట్ ఇలాగా నేను ఇంకా ప్రార్థన చేసుకుంటే నేను ఐసీయూలోనే ఇంకా ఇంటి తిప్పలు ఏమి ఉండే కాదు. ఇంకా అక్కడ ఉండని అక్కడికి ఎవరు డాక్టర్ గారు వస్తున్నారు మేడం మీరు ఇక్కడ ఉండకూడదండి కానీ డాక్టర్ గారు వెళ్ళిన తర్వాత మేము పిలుస్తాము అప్పుడు ఒత్తిడిగా నేను చెప్పంటే ఐసీ కింద ఉంటే మేము అక్కడ ఉన్నామంటే నేను మా వారు పడుకున్న తర్వాత రాత్రి నైట్ వస్తారన్నమాట డాక్టర్లు చెకప్ కోసం. అంటే శాంపిల్కి ఇంకా ఐసీలో పెట్టిన తర్వాత మొత్తం యూరిన్ బ్యాంక్ అంతా పెట్టేశారు. వాటికి స్పృహ లేదు అసలు. అప్పుడు నేను ఏం చేస్తుంటే సరే అని చెప్పి అలా కింద ఉంటే నేను పడుకోలేదు కానీ అలా ఏడుస్తుంటే ఇంకా అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నానండి. ఈ లోపల అక్కడ బాయ్ వచ్చి అమ్మ మీ అబ్బాయి ఏడుస్తున్నాడు అసలు మాట వినట్లేదు ఇవన్నీ ఎందుకు పెట్టారు ఇవన్నీ పీకేంటి అని చెప్పి ఏడుస్తున్నాడండి. అసలు నా మాట వినట్లేదు వాష్రూమ్లోకి వెళ్ళిపోయి బయటికి రాను ఎన్ని తీస్తావు తీయని చెప్పి కేకలేస్తున్నాడు అని చెప్పి అనగానే నైట్ 12-1 గంట అవుతుందండి. అక్కడ లిఫ్ట్ కూడా ఆఫ్ చేసేస్తారు. అలా నడుచుకుంటున్న ఆఫీస్ బాయ్ అంటే మరి మా వారికి చెప్తే ఎందుకులా అప్పుడే పడుకున్నారు కదా అని చెప్పి నేను ఒకదాన్ని ఆఫీస్ బాయ్ కూడా వెళ్ళిపోయి చూస్తే శాంపిల్ అని చూసి అమ్మ అని దగ్గరికి వచ్చాడు. ఇది దగ్గరికి వచ్చిన తర్వాత నేను అమ్మ అంటే ఇది ఏంటి యూరిన్ బ్యాగ్ అన్ని పెట్టాను నాకేం అవ్వలేదు నేను బాగానే ఉన్నానని చెప్పాడు. సరే అని చెప్పి నేను అలాగే నేను చెప్తానులేమో డాక్టర్ గారితో మాట్లాడతాను నేను వచ్చేసాడు లోపలికి ఐసీయూలోకి వస్తాడు ఇవన్నీ తీసేయండి డాక్టర్ గారు వచ్చిన తర్వాత నేను చెప్పిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి అన్నాక ఆయన వాళ్ళు తీయలేము డాక్టర్ గారు చెప్తే కానీ అంటున్నారు. అయినా కూడా నేను అలా ఉన్నాను డాక్టర్ గారు వచ్చేలాగానే ఫస్ట్ నన్ను పిలిచారంటే డాక్టర్ గారు శాంపిల్ రిపోర్ట్స్ పట్టుకొని వచ్చి డాక్టర్ గారు పిలవగానే నేను డాక్టర్ ఎలా ఉన్నాను మా బాబుకి అని చెప్పి అడిగారు. రిపోర్ట్స్ అన్ని చూసాను బాగానే ఉన్నాయమ్మా మీకు బాబు చూస్తే ఏమనిపిస్తుంటే నేను ఫస్ట్ అన్నమాట యూరిన్ బ్యాగ్ తీసాను బాబు గొడవ చేస్తున్నాడు సార్ తీసేది సార్ బాబు ఆరోగ్యంగానే ఉన్నాడు సార్ అని చెప్పాను. నేను వెంటనే డాక్టర్ గారు అబ్బాయి గారు యూరిన్ బ్యాగ్ అది పెట్టారు తీసేయండి అని చెప్పి వాళ్ళందరికీ గసలేదు. సరే అని చెప్పి వాళ్ళు తీసేసిన తర్వాత శాంపిల్ మళ్ళీ నాతో మాట్లాడి అంతా ఉన్నాడు. నేను డాక్టర్ గారు రిపోర్ట్స్ అన్ని బాగానే ఉన్నాయమ్మా రేపు రూమ్ చేసేస్తాము రూమ్ ఇచ్చేస్తానని చెప్పారు. సరే అని చెప్పి నేను ఎంతో ఆనందంతో ఇంకా అలా ప్రార్థన చేసుకుంటూనే ఉన్నానండి. మొన్నటి రూమ్కి ఇచ్చిన తర్వాత అసలు బాబుకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా సివియర్ ప్రాబ్లం అనమాట. అది 5 years వరకు తగ్గదని చెప్పారు. కానీ శాంపిల్ ఈ హాస్పిటల్ ఉన్న చెప్పి నేను 7 శుక్రవారం ఫాస్టింగ్లో ఉంటూనే ఉన్నానండి. అలాగే ఆ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు లక్షవారం ఈ సంఘటన జరిగిందండి. శుక్రవారం మార్నింగ్ రూమ్కి ఇచ్చేసారు శాంపిల్ని ఫుడ్ కూడా పెట్టమని చెప్పారు. సరే అని చెప్పి అనుకున్న తర్వాత రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చినాయి అని చెప్పి ఫస్ట్ నుంచి చూసే డాక్టర్ గారు వచ్చి మళ్ళీ హాస్పిటల్కి ఎలా ఉన్నాం ఏంటని చెప్పి అడిగారు. రిపోర్ట్స్ అన్నీ వచ్చినాయంటే నేను చూస్తానని చెప్పాను. చూసి వెంటనే ఆ రిపోర్ట్ చూసి చాలా అద్భుతకరమమ్మా ఇదంతా 5 సంవత్సరాల వరకు తగ్గడానికన్నా అది 6 నెలలు అయింది కదా చాలా తగ్గిపోయింది ఇదంతా చాలా క్యూర్ అయిపోయిందమ్మా అని చెప్పాను. అసలు చాలా ఆశ్చర్యం అని చెప్పి అన్నారండి. సరే అని చెప్పాను నేను ఇంక వెంటనే ఇంకా నా ఆనందానికి అర్థం నేను మళ్ళీ మోకరించి 6 శుక్రవారం 3 వరకు ఫాస్టింగ్ ఉండి మళ్ళీ మోకరించి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను.
ఇదంతా ఏంటంటే అప్పటికప్పుడు కడుపులో నొప్పి అని మొదలయ్యి ఇంత ఇన్ని వారం రోజులు హాస్పిటల్లో ఉండి చాలా ఇదిగా జరిగింది. దేవుడు ఎంతో శామ్యూల్ని మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఎంతో ఆరోగ్యంగా తీర్చిదిద్దాడండి దేవుడు. ఇంకా శామ్యూల్ ఆయన చెప్తాను సార్, ఆయన వాడుకునే నిజమని నేను రోజు ప్రార్థన చేసుకుంటానండి. ఈ సాక్ష్యం ఎందుకంటే లాస్ట్ మొన్న సోమవారం శామ్యూల్కి అలాగే కడుపు నొప్పి వచ్చిందండి. నేను ఈ సాక్ష్యం చెప్తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అది చెప్పలేకపోతున్నాను. లాస్ట్ మొన్న సోమవారం కడుపు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చిందని చెప్పి నాకు సాయంత్రం 5:30 టైంకి ఫోన్ చేశాడు శామ్యూల్. సరే శామ్యూల్ ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా కావాలంటే అలాగ ఆరోగ్యంగా నీరసంగా మాట్లాడతాడు, నేను వెంటనే తెచ్చేస్తాను కదా అనుకుని నేను కొంచెం నిదానించుకున్నాను. మళ్ళీ తర్వాత మా వారు ఫోన్ చేసి కొంచెం కంగారు పడుతూ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నాకు ఇంకా ఎప్పుడు మా వారు కంగారు పడుతున్నారని చెప్పి నాకు బాగా లోపల టెన్షన్ ఎక్కువైపోయిందండి. అలా 6 వరకు ఓపిక పట్టిన తర్వాత కూడా నేను ఇంకా ఉన్నాక సరే ఏమంటారో చూస్తున్నాను. నేను సార్ని అడిగేసి ఆటో ఎక్కేసి వెళ్ళిపోతా అనుకున్నాను. ఏంటి కడుపు నొప్పి అంటున్నాడు, చేతిలో చూస్తే డబ్బులు కూడా లేవు, ఎలాగా డబ్బులు మాట అలా అంటే ఒకసారి జరిగిందంతా నాకు కళ్ళ మంది కనిపించింది. ఇప్పటివరకు నేను మర్చిపోయాను, దేవుడు స్వస్థపరిచాడు కదా అని నేను అసలు అది ఆసలేదు నాకు. ఇంకా అలా వెళ్ళిపోతూ ఇంకా అలా ఆటోలో కూడా వెళ్ళిపోతూ ఆటో కానీ తొందరగా తీసుకెళ్ళమని అలా అనుకుంటున్నప్పటికీ ఇంటికి వెళ్ళగానే శాంపుల్ కూర్చుని ఉన్నాడండి. నేను ఇంకా మళ్ళీ అంటే బయట పడకూడదు, వాడు కంగారు పడతాడని చెప్పి నేను మావరికి కూడా వాడిని కంగారు పెట్టద్దు అని చెప్పాను. అలాగే నిదానంగా లోపలికి వెళ్ళి కూర్చునేసరికి బయట కూర్చుంటున్నారు ఇద్దరు. లోపలికి అమ్మ అనుకుని, అమ్మ నాకు కొంచెం పర్వాలేదమ్మా, ఇద్దరు ప్రార్థన చేస్తున్నాను, సేవకులతో కూడా ప్రార్థన చేయించుకున్నాను, నాకు కొంచెం స్వస్థత వచ్చిందమ్మా, కాసేపు ఆగి చూద్దాము అని చెప్పేసరి అన్నారు. అన్న తర్వాత కాసేపు తిన్నామంటే ఇడ్లీ తిన్నాక అలాగా ఇంకా కడుపు నొప్పి లేదు, తగ్గిపోయింది, సేవకులు కూడా ఎంతో ప్రార్థన చేశారు అని చెప్పాడు. నాకు వెంటనే మనసు అంతా తేలికైపోయి చాలా అనిపించిందండి. సంఘస్థుల ప్రార్థన, దేవుడు సేవకుల ప్రార్థన అంతా దేవుడు ఆలోచించాడు. తండ్రి ఎంత గొప్ప దేవుడు తండ్రి నువ్వు అని చెప్పి నేను మనసులో ప్రార్థన చేసుకుని అలా ఉన్నానండి. ఈ సాక్ష్యం చెప్తా అనుకున్నాను. మన్నాడు శామ్యూల్ చెప్పాడు. అయితే శామ్యూల్ చెప్పాడు కదా నేను చెప్పాలా వద్దని ఆలోచించుకుంటున్నాను. ఈ లోపల నాకు నిన్న ఉదయం కళ వచ్చిందండి. నేను ఈ సాక్ష్యం చర్చిలో చెప్తున్నట్టుగా నాకు దేవుడు కళ ఇచ్చాడని నేను ఆలోచించుకుంటున్నాను, చెప్పాలా వద్దా అని. నిన్న ఉదయం అలాగే నాకు కళ వచ్చింది. ఈ సాక్ష్యం చెప్పాలని నేను ఎక్కడో చర్చిలో సాక్ష్యం చెప్తున్నట్టు నాకు కళ వచ్చిందండి. నిన్న ఉదయం 5:30 కళ వచ్చిన తర్వాత ఆ కళ్ళలోనే అపోస్తులు 24 అని చెప్పి మాట కూడా వినిపించింది. సరే నేను లెగసి ప్రార్థన చేసుకుని చదువుతున్నాను అంటే దేవుడు నన్ను సాక్ష్యం చెప్పమని చెప్తున్నాడు అని చెప్పి నేను ఈ సాక్ష్యం చెప్పడం జరుగుతుందండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు ఏమి